నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మారిషస్ కు 6,004 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ, భారత ప్రభుత్వం ప్రకటన. వారి కారణంగానే పదవి కోల్పోయారు. భారత్ పై అక్కసు వెళ్లదక్కిన నేపాల్ మాజీ ప్రధాని ఓలీ. రేషన్ కార్డులో తప్పులు సరిచేసుకోండి, మంత్రి నాదెండ్ల మనోహర్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. మారిషస్ కు $680 మిలియన్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని మంత్రి నవీన్ చంద్ర రామ్ఘులాం గురువారం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో సమావేశమయ్యారు. భారత్ మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా విద్య, ఇంధనం, హైడ్రోగ్రఫీ, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా రెండు దేశాల మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్, మారిషస్ లు కేవలం భాగస్వామ్య పక్షాలు మాత్రమే కాదని, అవి ఒకే కుటుంబమని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన, స్థిరమైన, సౌభాగ్యవంతమైన హిందూ మహాసముద్రం ఇరు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యం కలిగిన అంశమని వివరించారు. నవీన్ చంద్రతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. మారిషస్ లో యూపీఐ చెల్లింపులు, రూపే కార్డులు అందుబాటులోకి వచ్చాయని, ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీలోనే జరిగేలా చర్చలు తీసుకుంటామని ప్రకటించారు. నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ శర్మ నేపాల్లో యువత చేపట్టిన జెన్జీస్ హింసాత్మక ఆందోళనలకు దెబ్బకు రాజీనామా చేయాల్సి వచ్చింది. దేశం వదిలి పారిపోవాల్సి కూడా వచ్చింది. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఆశ్రయం పొందుతున్నారని చెబుతున్నారు. పదవి నుంచి తప్పుకున్నాక ఓలీ మొదటిసారి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భారత్ పై ఆరోపణలు గుప్పించాయి. మొదటి నుంచి పదవిలో ఉన్నప్పుడు కూడా భారత వ్యతిరేకత విధానాలను అవలంబిస్తూ వచ్చిన ఓలీ ఇప్పుడు పదవి కోల్పోయిన తర్వాత కూడా తన అక్కసును వెళ్లగక్కారు. తాజాగా ఆయన చేసిన ఒక ప్రకటనలో రాముడు అయోధ్యలో పుట్టలేదందుకే పదవి కోల్పోవలసి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలపై పెద్దగా ఏమీ మాట్లాడకపోయినప్పటికీ లిపు లేక్, కాలాపాని, లింపియాధురలు నేపాల్ భూభాగాలేనని మళ్లీ చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులను సరిచేసుకునేందుకు వచ్చే నెల 31వ తారీఖు వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారం నుంచి మన మిత్ర వాట్సాప్ లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. విజయవాడలోని కానూరులో సివిల్ సప్లైన్స్ భవన్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆధార్ సమాచారం ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డును ముద్రించినట్లు తెలిపారు. ఆధార్ కార్డులో పేరు, చిరునామాలు మార్పులు చేసుకోకపోవడం వల్లే కొందరి కార్డుల్లో వివరాలు తప్పులు దొరలాయని పేర్కొన్నారు. నూతన సాంకేతికతతో క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేస్ కార్డులను కొన్ని చోట్ల 95%, మరికొన్ని చోట్ల 85% పంపిణీ చేయడం జరిగిందన్నారు. 4 విడతల్లో 1.45 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ తీసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆయా షాప్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేసి పౌర సరఫరాల శాఖ దృష్టికి తీసుకురావచ్చన్నారు. వచ్చే నెల 31 తేదీ వరకు స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేస్తామని, నవంబర్ 1 నుంచి నామినల్ ఫీజు 35,000 రూపాయలు చెల్లిస్తే కార్డులు, పోస్టులు ఇంటికి పంపిస్తామని తెలిపారు. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు ఇనాక్టివేట్ అవుతుందని, సమీపంలోని సచివాలయానికి వెళ్లి సమాచారం ఇస్తే కార్డును యాక్టివేట్ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో 4.42 కోట్ల మందికి ప్రతి నెల రేషన్ ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 97.59 లక్షల మందికి తొలి విడతలో దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో 5 కేజీల సిలిండర్లకు బదులు 14.2 కేజీల సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు.
అల్పపీడన ప్రభావంతో గురువారం తెల్లవారుజాము నుంచే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ప్రధానంగా గూడూరు, మధ్యకెర మండలాల్లో కుండపోత, మిగిలిన మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గూడూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. ఫలితంగా హంద్రికి భారీ ఎత్తున వరద నీరు చేరింది. కర్నూలు జిల్లా గూడూరులో 99 మిల్లీలీటర్లు, నంద్యాల జిల్లా కొడిమిగుండలో 128.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పత్తి, ఉల్లి పంటలకు నష్టం వాటిల్లింది. గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని వక్కెర వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సీబెలగల్ మండలంలోని పోల్కల్ గ్రామ శివారులో ఉన్న జక్కులోని వాగు నిండుగా ప్రవహించింది. ప్రయాణికులతో వెళ్లిన ఆర్టీసీ బస్సు వాగు నీటి ఉధృతికి మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్ సహాయంతో బయటకు తీశారు. పార్వతీపురం మండ్యం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో గిరిజనుల సమస్యలు చెప్పుకునేందుకు సబ్ కలెక్టర్ కోసం పడిగాపులు కాస్తున్నారు. చిన్నపిల్లలతో సహా సబ్ కలెక్టర్ కోసం తానవలస, గంగాపురం, సీతంపేట, తొక్కుడు వలస గ్రామ గిరిజన ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. సీతంపేట, తానవలస, గంగాపురం, తొక్కుడు వలస గ్రామాల్లో ఎన్నేళ్లుగా నివసిస్తున్నా తమకు పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలు సబ్ కలెక్టర్ కు విన్నవించే వరకు కదిలేదే లేదంటూ గిరిజనులు బైఠాయించారు. సిపిఎం పార్టీ పి రాము గిరిజన సమస్యలు వివరిస్తూ సమస్యల పరిష్కారం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. సీతంపేటలో భూమి సమస్యలు ఉన్నాయని ఇటీవలే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. మొత్తము సీతంపేటలో అయితే ఫారెస్ట్లో భూమి అని చెప్తున్నారు. అది ఫారెస్ట్ భూమి కాదు, మొత్తం ఏమో రెవెన్యూ భూమిలో ఫారెస్ట్ భూమిగా చూపిస్తున్నారు. అయితే మొత్తం 2 పంటలు పండిస్తున్నారు గిరిజనులందరూ కూడా. అక్కడ ఇప్పుడు చూస్తే 2 పంటలు వేసే పరిస్థితిలో ఉన్నారు. 2 పంటలు అయితే అక్కడ పండిస్తున్నారు. అయితే అది సబ్ డివిజన్ చేస్తూనే ఉన్నారు. అది తహసీల్దారి గారు కూడా దాని మీద ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా పట్టాలు రాని పరిస్థితి అయితే ఉంది. గంగాపురం పంచాయతీ తానవలసలో సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇవ్వాలని గత కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు అయితే చెప్పారు. అప్పుడే ఇవి సర్వే కూడా జరిగిపోయి ఉన్నాయి. అందరికీ కూడా ఎన్ఎస్మెంట్ కాపీలు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఈరోజు మనం ఉదయం నుంచి ఆఫీసుల దగ్గరే మనం ఉన్నాం. అయినా ఒక్క అధికారి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏదైనా ఆర్డీఓ దగ్గరికి ఈరోజు వచ్చి మన సమస్య ఏ రాత్రి అయినా కలిసి చెప్పేసి వెళ్ళి మనకుని ఒక నిర్ణయం చేసుకున్నాము. మేడం గారికి ఏ రాత్రి అయినా కలిసి మా సమస్యను చెప్పాలనేది ఒక నిర్ణయం చేసుకున్నాము. అందరము కూడా ఎన్నిసార్లు తిరుగుతాము ఆఫీసుల చుట్టూ. అందుకే ఈరోజు సమస్య పరిష్కారం చేస్తారా చెయ్యరా అనేది ఈరోజు మేడం గారికి అడగాలి. అడిగిన తర్వాత మేడం గారు ఏం చెప్తారో దాని మీద తదుపరి ఏం చేయాలనేది తదుపరి ఆధారపడి ఉంటుందనేది కూడా మనం ఈరోజు అందరం నిర్ణయం చేసుకొని ఉన్నాము. భూమి సమస్య అయితే పరిష్కారం చేయట్లేదు. భూమి సమస్య అయితే అన్ని పంచాయతీలో ఉన్నది. ఈ మండలంలో ఇంతకు ముందు ఐటీడీ ఉన్నప్పుడు మా గిరిజనుల కోసము పీఓ ఉండేవాడు, పర్మనెంట్ పీఓ ఉండేవాడు. మా సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇప్పుడు పర్మనెంట్ పీఓ లేకపోవడం వల్ల జిల్లా వచ్చింది, సంబరం పడుతున్నాం. ఈ జిల్లాలో దగ్గరలో ఉన్నాయి గ్రామాలు, అభివృద్ధికి అయితే ఆ మాత్రం దూరంలో ఉన్నాయి. ఒక్క సమస్య అయినా పరిష్కారం కాలేదు. మా గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు, గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు అనేది ఎన్నిసార్లు మనము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. గిరిజన గ్రామాలను చూస్తే చాలా సమస్యలతో గిరిజనులందరూ ఈరోజు ఇస్తామని చెప్తే కానీ మేము వెళ్ళాము. ఈరోజు ఎంత రాత్రి అయినా ఇక్కడ ఉంటాము. చెప్పండి. పేరు రాము, మా తానవలస గంగాపురం పంచాయతీ. మేము 50 సంవత్సరాలు మా తాతలు మా నాన్న సాగు చేస్తున్నట్టు భూమికి పట్టాల కోసం మా నాన్నలు తిరిగి మా ముసలైపోయారు. మేము తిరుగుతున్నాము. మేము కూడా ముసలయ్యే రకాలు ఉన్నాము. మా ప్రభుత్వం ఎవరు కూడా పట్టించట్లేదు. గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాము. ఏ పిఓలు కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ ఎవరు పట్టించట్లేదు. సర్వే అయితే చేస్తారు కానీ అసెస్మెంట్ కాపీలు ఇచ్చారు. అయ్యా మాకు సబ్ డివిజన్ చేయండి అంతే, సబ్ డివిజన్ చేయట్లేదు. తెల్లారించి మన పొద్దుపోయే వరకు 7-8 గంటల వరకు తిరుగుతున్నాం. మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళు ఆస్తులు కోరట్లేదు, అంతస్తులు కోరట్లేదు. మేము సాగు చేస్తున్నట్టు భూములకు పట్టాలు ఇవేనని కోరుతున్నాము. వాటికి కూడా దయచేసట్లేదు. ఎవరు కూడాను, ఆఫీసర్లు కూడా కనీసం పట్టించట్లేదు. మేము ఒకటే కోరుతున్నాము, దయతో జాలితో మాకు మేము చేస్తున్నట్టు భూములకి పట్టాలు ఇవేనని కోరుతున్నాము. మాకు పట్టాలు వస్తే కనీసం ఎరువులు కానీ, ఇచ్చనాలు కానీ మాకు అందుబాటు వస్తాయి, నెక్స్ట్ బ్యాంకు రుణాలు కానీ అందుబాటు వస్తాయి అనేసి కోరుకొని తిరుగుతున్నాము. ఎన్ని సంవత్సరాలైనా మాకు ఏ ఆదాయం లేదు, మాకు ఏటి లేదు. దయచేసి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద ఉన్న శ్రీ సంజీవయ్య సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరువలో 3.5 టీఎంసీలుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు మరియు స్థానిక యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి మరో 2 సెంటీమీటర్ల నీరు చేరితే అది పూర్తి స్థాయిలో నిండిపోతుందని, ఆ తర్వాత నీటిని దిగువనకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తక తప్పదని గోనెగండ్ల తహసీల్దార్ రాజేశ్వరి మీడియాకు తెలియజేశారు. గాజులదిన్నె ప్రాజెక్టు మనకి FTL వచ్చేసి 377 అడుగులు ఉంది. అందులో దాదాపు 376.30 అడుగులకి ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి. ఇంకా కొంత ఒక అడుగు వాటర్ వచ్చేస్తే మన ప్రాజెక్ట్ నిండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వేమగోడు, పుట్టపాశం, ఖైరవాడి, కుర్నూరు, లింగందిన్న గ్రామాల్లో ఉండే ప్రజలు ఈ గేట్లు ఎప్పుడైనా మనకి ఇంకా ఆ వాటర్ లెవెల్ ఫుల్కి వచ్చేస్తే గేట్లు ఎప్పుడైనా లిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గాజులదిన్నె ప్రాజెక్టు మనకి గేట్లు లిఫ్ట్ చేస్తే హంద్రీ నది పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సీజనల్ ఫీవర్ కేసులు ఉన్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు సూచనలు ఇచ్చారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ జ్వరాలకు డాక్టర్లు, మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఎవరికి జ్వరం వచ్చినా వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని, గ్రామాల వారీగా వైద్యం అందించి మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ తమీం అన్సారియా హామీ ఇచ్చారు. పూరిమెట్ల, పసుపుగల్లు అలాంటి విలేజెస్లో కొన్ని ఫీవర్ కేసెస్ కూడా వచ్చాయి. దాన్ని కూడా అధికారులని పంపడం జరిగింది. సో అక్కడ ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా సీజనల్ వ్యాధులపైన ప్రివెంటివ్ మెషర్స్గా అక్కడ శానిటేషన్ సరిగా చేసుకోవడం, అదేవిధంగా కేసెస్ వస్తే వారిని హ్యాండిల్ చేయడానికి PHCs, CHCs, అదేవిధంగా సబ్ సెంటర్స్లో కావాల్సిన మందులు, అదేవిధంగా టెస్ట్ అవి అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా తయారు చేయడం జరిగింది. నేను కూడా PHC ముండ్లమూరు విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ కావాల్సిన మెడిసిన్స్, అదేవిధంగా అక్కడికి టెస్ట్, డాక్టర్స్ అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి ఇష్యూస్ లేదు. సో ప్రజలు అందరూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా సీజన్లో వస్తున్న ఫీవర్. దానికి డాక్టర్స్ నుంచి మీకు ఏదైతే అడ్వైస్ చేస్తున్నారో అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం, వాటర్ని కాచి చల్లరించి తాగడం, అదేవిధంగా ఒక డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, సో అలాంటి విధాన్ని మీరు ఫాలో చేయాలని కోరుతున్నాను. మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన మెడిసిన్స్ కానీ, టెస్ట్ కానీ ఇవి అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తున్నాము. మీరు అందరూ కూడా మీకు ఫీవర్ వస్తే మీరు ఇక్కడికి రండి, ప్రభుత్వ ఆసుపత్రికి రండి. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ చోటు నుంచి విలేజ్ నుంచి ఫీవర్ కేసెస్ వస్తున్నాయి అక్కడ కూడా ఆశా ANMs అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా సపరేట్ మెడికల్ టీం కూడా ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ పూర్తిగా ఫీవర్ సర్వే చేసి అందరికీ కూడా టెస్ట్ చేయిస్తున్నాము. సో ఇప్పుడైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన పబ్లిక్ హాస్పిటల్స్కి రండి. అదేవిధంగా ఈ సందర్భంగా మీడియాకు కూడా మీరు రిపోర్టింగ్ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ రిపోర్టింగ్ చేయండి. అంటే అదర్వైజ్ పీపుల్ భయపడతారు. సో మీకు ఏదైనా కేసెస్ వస్తే మీరు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, జనరల్గా రాయకుండా. సో అది నా జిల్లా యంత్రాంగం తరపున ఒక రిక్వెస్ట్ అందర్ ఆల్ ద మీడియాకు. ఎక్కడైనా డాక్టర్స్ రావడంలో, మందులు అవైలబిలిటీ అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా జిల్లా యంత్రాంగంకు మీరు కూడా తెలియజేయండి. వెంటనే దానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి డివిజనల్ అటవీ శాఖ కార్యాలయంలో అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వైవి నరసింగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం DFO నరసింగారావు మాట్లాడుతూ అడవుల సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా అటవీ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.
వాళ్ళ పేర్లు కూడా మనకు లేవు కాబట్టి మీరు అక్కడ చూస్తే వాళ్ళ ఫేసులు మనం అక్కడ పెట్టాము. బట్ అక్కడైతే ఒక మెమోరియల్ ఉంది, ఆ మెమోరియల్ డెవలప్ చేసాము జస్ట్ లైక్ ఫారెస్ట్ కన్జర్వేషన్కి. ఇంకా మన విషయానికి వస్తే ఇది ఒక పర్ప్లెక్స్డ్ సిచ్యువేషన్. అంటే కొంతమంది శుభాకాంక్షలు అన్నారు, లేదు ఇది దుర్జనం అన్నారు. రెండు రకాలుగా మనం దీన్ని చూడాలి. వాళ్ళు ఆ ఫోటో వెనుక ఒక కుటుంబం ఉంటుంది. అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న కొంతమంది అసూలు బాస్ ఉంటారు, జాగ్రత్తలు తీసుకోకుండా కొంచెం తొందరపాటు చర్య, లేదా అంటే మనం పనిచేసే ప్లేస్ అన్లైక్ రెగ్యులర్ ఏరియాస్ లేకుండా ఒక అడవి ప్రాంతం. ఒక 30 మంది 40 మంది వచ్చినప్పుడు రెడ్ సైండర్స్ ఏరియాలో చూస్తుంటాము. 30-40 మంది వస్తారు, మనం 2-3 ఉంటాము. ఆబ్వియస్లీ ఓవర్ఫ్లోడ్ వాళ్ళే నెంబర్ కాబట్టి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ దాకా ప్రతి ఒక్కరు డొనేట్ చేసి ఇది ఒక ఇలాంటి కార్యక్రమాలు డిఎఫ్ఓ గారు చెప్పినట్టు తప్పగానే మనం అలాంటి మేజర్ ఇష్యూస్లో అందరు యూనిటీగా వెళ్ళి చేసుకుంటే ప్రత్యేకమైన ప్రికాషన్స్ తీసుకొని ప్రొటెక్షన్ చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు మనం మన పాత బస్ స్టాండ్ దాకా ర్యాలీకి వెళ్తాం. ప్రతినిత్యం ట్రాఫిక్ లో తలమునకలై కాలుష్య ప్రభావానికి గురయ్యే ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకు తిరుమలగిరి సిటీ న్యూరో సెంటర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంపై హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్గే హర్షం వ్యక్తం చేశారు. సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్గే, ఉత్తర మండల ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, ట్రాఫిక్ సిబ్బంది హాజరయ్యారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కార్డియాలజీ, న్యూరో, ఆర్థోపెడిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ ప్రభావానికి గురై అనారోగ్యాల బారిన పడకుండా వారికి ముందస్తు స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. రహదారులపై వాయు కాలుష్యంతో పాటు గంటల తరబడి నిలబడి మానసిక ఒత్తిడికి గురయ్యే ట్రాఫిక్ సిబ్బందికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు ముందస్తు స్క్రీనింగ్ దోహదపడుతుందని అన్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ట్రాఫిక్ సిబ్బందికి సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. దాని భాగంగా కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్, న్యూరో, ఈ ప్రాబ్లమ్స్ ఏమో మన సిబ్బంది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉంటే స్క్రీనింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది చాలాసేపు రోడ్డు పైన నిలబడడం ఉంటుంది. దాంతో కంటిన్యూస్ గా వాళ్ళు పొల్యూషన్ కి ప్లస్ ఫిజికల్ స్ట్రెస్, కంటిన్యూస్ స్టాండింగ్ ప్లస్ నాయిస్ పొల్యూషన్, ఇవన్నీ కూడా వాళ్ళకి రెగ్యులర్ గా చాలా వరకు వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మన సిబ్బంది అందరూ కూడా ముందే టెస్ట్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఐడెంటిఫై చేస్తే ఫ్యూచర్ లో అది పెద్దగా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా మనకు సహకరిస్తున్న సిటీ న్యూరో సెంటర్ అండ్ అందరూ డాక్టర్స్ కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లనే మన ట్రాఫిక్ సిబ్బంది హెల్త్ మంచిగా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ప్రజలకి ఇంకా మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ హెల్త్ క్యాంప్ లో మన ప్రియమైన పోలీస్ సోదరులకి, మన ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి మనము హెల్త్ క్యాంప్ చేశాము. మన పోలీస్ సోదరులు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్, అబ్నార్మల్ టైమింగ్స్, అబ్నార్మల్ టైంలో తినడం లాంటి స్ట్రెస్ఫుల్ జీవితం గడుపుతారు కనుక మన పోలీస్ సోదరులు అందరూ హెల్త్ స్క్రీనింగ్ చేసుకోవడం ఎంతో ముఖ్యము. వాళ్ళకి హెల్త్ స్క్రీనింగ్ మన సిటీ న్యూరోకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మారిషస్ కు 6,004 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ, భారత ప్రభుత్వం ప్రకటన. వారి కారణంగానే పదవి కోల్పోయాను,
భారత్ పై అక్కసు వెళ్లదక్కిన నేపాల్ మాజీ ప్రధాని ఓలీ. రేషన్ కార్డులో తప్పులు సరిచేసుకోండి, మంత్రి నాదెండ్ల మనోహర్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.